రెండవ సమూయేలు 5వ అధ్యాయము 17వ వచనము. दूसरा समूएल उसका दूसरा अध्याय उसका 17 वचन. రెండవ సమూయేలు 5:17. दूसरा शमूएल उसका दूसरा और 17. ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకు ఫిలిష్తీయులు అందరూ వచ్చిరి. దావీదు ఆ వార్తను విని ప్రాకార స్థలములకు వెళ్ళిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదును పట్టాభిషేకం చేసిన సంగతి ఫిలిష్తీయులు విన్నారు. చూడండి, గమనించినప్పుడు దేవుడు ఎవరినైతే అభిషేకిస్తాడో, దేవుడు ఎవరినైతే వాడుకోవాలంటాడో వారి చుట్టూ కొన్ని అపవాది శక్తులు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. परमेश्वर चुन लेते हैं, जिसको अभिषेक करना चाहते हैं, उनके चारों ओर कुछ बुराई चीजें हरकतें होती हैं. అపవాది శక్తులు ఎప్పుడు కూడా పొంచుకొని ఉంటాయి. और शैतान की शक्ति हमेशा उसको घेरा रखता है. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, ద అనాయింటింగ్ విల్ అట్రాక్ట్ డెవిల్ ఆల్వేస్. क्योंकि मैं कहता हूँ हमेशा जो है शैतान आपको अटैक करने के लिए वो इंतजार करता है. అభిషేకము దుష్టులను ఎప్పుడు కూడా మన వైపు చూసేటట్టుగా చేస్తది. और अभिषेक तो दुष्ट हमेशा देखने के लिए प्रेरित करता है. దాని అర్థం ఏమిటంటే, इसका मतलब क्या है? వాడు తిని తిరిగే వాళ్ళ చుట్టూ రాడు సాతాను. और जो खा के घूमता है उसके पीछे शैतान नहीं आता. లోకానుసారంగా ఉన్న వారి చుట్టూ సైతాను రాడు. जो संसार के अनुसार शैतान उसके पीछे नहीं आता. ఇంతకు ముందు మనం వాక్యం విన్నట్టుగా हमने वचन सुना, లోకపు పిల్లల చుట్టూ అపవాది పడ్డాడు గాని దేవుని బిడ్డల వైపే అపవాది కన్నెర్ర చేస్తూ ఉంటాడు. और संसार के बच्चों को शैतान नहीं, परंतु परमेश्वर के बच्चों के ऊपर अपनी आंख वो लगाता है. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. దావీదుకు ఎప్పుడైతే విషయము తెలిసిందో, जब कभी दाऊद को ये बात पता चला, అతడు वो ఆ వర్తమానం విని ప్రాకార స్థలములో వెళ్ళిపోయెను. और जब वो समाचार सुना तो अपनी फाटकों की जगह पे वो चला गया. నేను ఎప్పుడు చెప్తాను, ఎవ్రీ లెవెల్ దేర్ ఇస్ ఎ డెవిల్. मैं हमेशा कहता हूँ हर एक लेवल में वापस शैतान होता है. నువ్వు ఎంత లెవెల్లో అభిషేకంలో ఎదుగుతుంటావో అన్ని పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. तुम कितने ऊंचे पे उसको आशीष पाते हो, उतनी लड़ाई आपको लड़ना है. అయితే जीवन हो सकता है. కూర్చున్న మనం అందరి జీవితంలో ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. बेटे हमसे बेटे ये बात हमको सीखना है. అది ఏమిటంటే, वो क्या है? దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. परमेश्वर हमारा अभिषेक करेंगे. ఆమేన్. హల్లెలూయా. మొదటి సమూయేలులో మనం చదవనవసరం లేదు, కానీ पहले शमूएल में से हमको पढ़ने की जरूरत नहीं. 17వ అధ్యాయంలో 17 अध्याय में అక్కడ గొలియాతు అయిన గాదు వాస్తవుడైన గొలియాతు. और वहाँ पे जो गाद का था वो गोलियत 17:4 రాశారు. 17:4 में लिखा है గాతు వాడైన గొలియాతు. और जो गाद का था वो गोलियत అజానభావుడు, वो बहुत ही बलवान था. ఇశ్రాయేలును భయపెడుతున్నాడు. इजराइल को वो डरा रहा था. యావత్తు ఇశ్రాయేలు సైన్యాన్ని భయపెట్టిస్తున్నాడు. सारी इजराइल की सेना को वो डरा रहा था. కానీ గొలియాతుకు తెలియవలసిన విషయం ఏంటంటే, నీకు నాకు తెలియవలసిన విషయం ఏంటంటే, परंतु गोलियत को और आपको में जाने वाली बात क्या है? 17వ అధ్యాయములో గొలియాతు కనబడితే 17 अध्याय में गोलियत दिखने से 16వ అధ్యాయములో దేవుడు దావీదును అభిషేకించి ముందుగానే సిద్ధపరిచాడు. 16 अध्याय में प्रभु కొట్టండి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ సమస్య కంటే ముందు నీకు దేవుడు అభిషేకం ఇస్తాడు. आपके समस्या से पहले प्रभु आपका अभिषेक करेंगे. నీ ప్రాబ్లం కంటే ముందు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. आपके समस्या से पहले प्रभु आपका अभिषेक करेंगे. నువ్వు గొలియాతును ఎదుర్కోకంటే ముందు దేవుడు నీకు అభిషేకం ఇస్తాడు. तुम गोलियत का सामना करने से पहले प्रभु आपका अभिषेक करेंगे. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మనందరికీ తెలుసు, దావీదుకు యుద్ధ నైపుణ్యత లేదు. हम सब जानते हैं कि दाऊद को युद्ध करने का कोई तरीका नहीं था. సౌలు యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. जो सऊल है उतने का सारा ज्ञान वो जानता था. అందుకే ఒక దగ్గర ఇట్లా రాశారు, एक बार ऐसा लिखा है, డేవిడ్ जो दाऊद है anointed वो अभिषेक किया unprofessional. और वो प्रोफेशनल था. unprofessional. अनप्रोफेशनल वो था. but Saul बट सऊल जो है unanointed वो अभिषेक करके but professional. और वो प्रोफेशनल था. అంటే యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు సౌలు. यानी जो युद्ध में बहुत ही शातिर था शाऊल. ఎంత చక్కగా ఎట్లా కత్తి తిప్పాలో తెలుసు, इतने कैसे तलवारों से घुमाना है वो जानता था. కానీ అభిషేకం లేనివాడు. परंतु अभिषेक उसमें नहीं था. కానీ ఎలాంటి యుద్ధము అనుభవం లేని ఆయన దావీదును परंतु कैसा युद्ध का ज्ञान ऐसे दाऊद को ఆ అభిషేకము वो अभिषेक ఆ దావీదుకు జయం అనుగ్రహించింది. గట్టిగా చప్పట్లు కొడదాం. कर दिया. ఆమేన్. హల్లెలూయా. లేలుయా.
అక్కడ గమనించినప్పుడు वहाँ ध्यान देने से అక్కడ वहाँ पर అతను తన ప్రాకారంలోకి वो వెళ్ళిపోయాడు. अपने फाटकों में चला गया। ఆమేన్ హల్లెలూయా. 18వ వచనము 18 वचन ఫిలిస్తీయులు దండెత్తు వచ్చి ఆ, రెఫాయిము లోయలో వ్యాపింపగా ఆ, దావీదు ఆ. నేను ఫిలిస్తీయులకు ఎదురుగా నేను పోయిననా? ఫిలిస్తీయులను ఎదుర్కొనగా పోయుదునా వారిని నా చేతికి అప్పగింతువా ఆ, అని యెహోవా యొద్ద అని విచారించినప్పుడు, యెహోవా యొద్ద విచారించినప్పుడు ఆమేన్ పొమ్ము నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించుదని యెహోవా సెలవిచ్చెను. సెలవిచ్చెను. నిస్సందేహముగా వారిని చేతులకు అప్పగించుదని యెహోవా సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దావీదులో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే दाऊद में महान बात क्या थी? ఏ పోరాటం వచ్చినా, कोई भी लड़ाई ఏ आए, ఏ ఆపద వచ్చినా कोई विपत्ति आए, ప్రభు సన్నిధిలో కూర్చునేవాడు. प्रभु को बस देखें। దావీదులో ఉన్న సుగుణం ఏమిటంటే दाऊद में जो अच्छी बातें क्या थी? ఏ యుద్ధముకైనా సరే ముందుగా, कोई भी युद्ध को उसके पहले, ఏ పోరాటముకైనా ముందుగా कोई लड़ाई के पहले ప్రభు సన్నిధిలో విచారణ చేయుట, प्रभु के उपस में वो सोचता था। దైవ సన్నిధిలో విచారించుట. प्रभु के उपस में उसको सोचना। అక్కడ ప్రభు సెలవిస్తున్నాడు, वहाँ प्रभु कहते हैं నిస్సందేహముగా और निश्चय, నిస్సందేహముగా और निश्चय ఈ రాత్రి సెలవిస్తున్న నిస్సందేహముగా నా దేవుడు నీకు జయాలు అనుగ్రహించునుగాక. आपको प्रकट कर दो कि मेरा परमेश्वर हर चीज में आपको विजय वो दे। రాబోయే దినాల్లో డేవిడ్ నిస్సందేహంగా నా దేవుడు నీ జీవితాలకు జయాలు ప్రసాదించబోతున్నాడు. आने वाले दिनों में डेविड राज को निश्चय मेरा परमेश्वर आने पर ఎటువంటి विजय देगा। పోరాటాలైనా సరే, किसी प्रकार की लड़ाई क्यों ना हो, ఎటువంటి ఫిలిస్తీ సైన్యాలైనా సరే, कैसे फिलिस्तीनी सेना क्यों ना हो, దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ప్రత్యేకంగా 20వ వచనం మీరు చదవాల్సిందే. अध्यक्ष 20 वचन आपको पढ़ना है। 20వ వచనం చదివి త్వరగా ముందుకు సాగిపోదాం. 20 वचन पढ़ना है। కాబట్టి దావీదు బయల్పే రాజ్యమునకు వచ్చి బయల్పెరేజమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహము కొట్టుకొని పోవునట్టుగా యెహోవా నా శత్రువుల నా ఎదుట నిలవకుండా నాశనము చేసుకొనని ఆ స్థలమునకు బయల్పెరాజీమని పేరు పెట్టెను. ఈ రాత్రి నా వర్తమానము బయల్పెరిజిం. और इस रात को जो मेरा सुसमाचार है वो बाल परिसिम, ఇంగ్లీష్ లో బాల్ పెరాజిం అని రాశారు. और इंग्लिश में बाल परासिम लिखा है। బాల్ అనే పదానికి और बाल का अर्थ है ప్రభువు, प्रभु, మరి పెరిజిం అనే పదానికి और पराजिम उसका मतलब है విడగొట్టుట, విడుదల, उसको छुड़ाना या फिर उसको छोड़ देना, లేక దాన్ని పగలగొట్టుట. या तो उसको तोड़ देना। దావీదు యుద్ధాలు చేస్తూ చేస్తూ दाऊद जो युद्ध करते करते ప్రభు యొక్క సన్నిధిలో కూర్చొని యుద్ధాలు మొదలు పెట్టాడు. प्रभु के ऊपर से बैठ के उसने युद्ध की शुरुआत की। ఒక విషయం వినండి, एक बात सुनिए, యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. यहोशू में एक बात है, అతడు वो యెరికో పట్టణములో నిలబడి యుద్ధానికి ముందుగా यरीहो के फाटकों के सामने युद्ध के पहले खड़े होकर ముందుగా దేవదూతను ప్రభువును కలుసుకున్నాడు. पहले स्वर्गदूत प्रभु से वो मिले। నేనేం చెప్తానంటే, मैं क्या कहता हूँ, టు మీట్ యువర్ డెవిల్ ఫస్ట్ యు నీడ్ టు యువర్ గాడ్ ఫస్ట్. और तुम अपने शैतान से मिलने से पहले अपने प्रभु से मिलो। ఆమేన్ హల్లెలూయా. సాతాన్ అంతే మనం దాన్ని పారగొట్టడానికి పరిగెత్తుతూ ఉంటాం. और शैतान को हम भगाने के लिए हम दौड़ते रहते हैं। సాతాను మనము గద్దించడానికి పరిగెత్తుతుంటాం. और शैतान को हमको डांटने के लिए दौड़ते रहते हैं। నేనేమంటానంటే, मैं क्या कहता हूँ, టు మీట్ యువర్ డెవిల్ पहले शैतान से मिलने से యు షుడ్ మీట్ యువర్ గాడ్. और अपने परमेश्वर से मिलो। నీ సమస్యలు రాకముందే నీ దేవుడిని నువ్వు కలుసుకోవాలి. आपकी समस्या आने से पहले अपने परमेश्वर से मिलना है। అక్కడ ఎదుర్కోకంటే ముందుగానే वहाँ पे దేవదూత ప్రత్యక్షత, దైవదూత ప్రత్యక్షత యెహోషువకు కలిగింది. और वहाँ पे यहोवा की दीवार पार करने से पहले परमेश्वर का स्वर्गदूत उनको प्रकट हुआ। అందుకే ఇట్స్ ఎ మ్యాండేటరీ ఫర్ డేవిడ్ దట్ హి వాస్ ఎంక్వైరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. और इससे जो दाऊद जी है परमेश्वर का उपस्थिति पाया हुआ व्यक्ति था। ఈ రోజు మనం ఎంతమంది పిల్లలమో, ఎంతమంది దేవుని బిడ్డలమో ప్రభు మాటను బట్టే అడుగులు వేస్తున్నాం. और कितने अहम में से ऐसे हैं कि प्रभु की बातों से अपने कदम को आगे ఎలా పిల్లలయ్యామా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. कैसे बच्चे बने इस बात को आपको जानना है। రోమీయులకు 8:14లో रोमी 8:14 में लिखा है, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో जितने लोग प्रभु की आत्मा से चलाए जाते हैं వారందరూ దేవుని కుమారులు. वो सब परमेश्वर के గట్టు पुत्र हैं। గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కుమారుడవైతే ప్రభు నామములో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా.
Those who are led by the Spirit of God are sons of God. అదే విధంగా హిందీలో రాశారు, ఏం రాశారంటే जो भी आत्मा के संगाई चलते हैं वो उनके पुत्र कहलाएंगे। कहलाएंगे. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత అభిషేకము చేత నడిపింపు చేత నడిస్తేనే నీ యుద్ధాన్ని నువ్వు గెలవబోతున్నావు. और प्रभु की आत्मा से, प्रभु की सामर्थ से तुम चलाए जाओ, तुम्हारे कदम जो वो स्थिर बनेंगे. యెరూషలేముకు 4 కిలోమీటర్ పడమట ఈ బాల్ పెరిజిం అనే ప్రాంతం ఉన్నది. और यरूशलेम के 4 किलोमीटर दूरी पर ये बाल परसिम करके था, పడమట వైపు వెస్ట్. और वो वेस्ट के और तरफ था. చూడండి, దావీదు యుద్ధాలు చేస్తూ చేస్తూ देखो दाऊद युद्ध करते ఒక करते స్థలముకు వచ్చి ఆగిపోయాడు. एक जगह पे आके वो ठहर गया. దాని పేరే బాల్ పెరిజిం. उसका नाम थे बाल परिजिम. అనగా ఆ మాటకు అర్థం ఏమిటంటే, उसके बात का अर्थ क्या है? అక్కడ మనం చదివినట్లు 20వ వచనము. 20 वचन हम पढ़ेंगे तो, కాబట్టి దావీదు బాల్ పెరిజిమునకు వచ్చి అట్టట వారిని హతము చేసి జల ప్రవాహము కొట్టుకొని పోవునట్లుగా యెహోవా నా శత్రు నా ఎదుట నిలవకుండా నాశనము చేసెను. ఆ స్థలమునకు బాల్ పెరిజిం అని పేరు పెట్టెను. అనగా జల ప్రవాహము వలె ఒక విడుదల మన జీవితాలకు ఈ రాత్రి నా ప్రభు ప్రసాదించును గాక. నమ్ముతే బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొట్టండి బిగ్గరగా. జల ప్రవాహము వలె జయాలు మనకు కలగబోతున్నాయి. జల ప్రవాహము వలె ఆశీర్వాదం రాబోతుంది. ఒక ప్రవాహము వలె. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. చూడండి, ఒక మాట నేను చెప్తాను. बात में कहूंगा, మనము నార్త్ ఇండియాలో చూస్తున్నప్పుడు हम जब नॉर्थ इंडिया में देखते हैं ఒక వరదలు నదులు కొట్టుకొని వరదలలో జనాలు చూసాం కొట్టుకొని పోతున్నారు. और कुछ बारिश के बाढ़ों से लोग उसे बहते जाते हम देखते हैं. అడ్డు ఏదొచ్చినా ऐसा कुछ भी आने से కార్లు, గ్రామాలు, పల్లెలు, పల్లెటూళ్ళు అన్ని ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయారు. और सारे गांव शहर सब कुछ उससे बाढ़ में वो सब चले गए. ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం इस ఏమిటంటే, रात के प्रभु मुझे वो समाचार क्या है? ఈ రోజు దేవుడు ఎటువంటి విడుదల ఇవ్వబోతున్నాడు తెలుసా? आज के प्रभु कैसे छुटकारा आपको देंगे ఒక మామూలు విడుదల కాదు ప్రియమైన వారలారా. आसानी से छुटकारा नहीं. దావీదు జీవితంలో ఇచ్చిన విడుదల దేవుడు నీ జీవితానికి ప్రసాదించును గాక. और कुछ नहीं, वो छुटकारा प्रभु आपको भी अनुग्रह ఒక करे. ప్రవాహము వంటి ఆశీర్వాదం నీ జీవితాలకు నా దేవుడు కుమ్మరించును గాక. एक बाढ़ जैसे आशीष प्रभु के जीवन में वो भरपूरी ఒక दे. ప్రవాహం వంటి స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మన జీవితంలో జరుగును గాక. एक बाढ़ जैसे जो चिन्ह के कामकारी प्रभु के जीवन में चिन्ह। मैंने देखा, ध्यान देखा, కొట్టండి बाढ़ గట్టిగా जैसे చప్పట్లు కొడదాం. आशीष सुनने में ली. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ శత్రువులు ఎంతమంది నిలబడినా, आपके शत्रु कितने भी कड़े हो जाए, దావీదు అంటున్నాడు కదా, दाऊद जी कहते हैं, నా వ్యతిరేకంగా నా శత్రువులను నిలబడకుండా ప్రవాహములు కొట్టుకొని పోయారు. और मेरे सामने विरुद्ध शत्रु खड़े ना हो के बाढ़ के जैसे वो बह ఈ गए. రోజు మనుషులు కాకపోవచ్చు నీ శత్రువులు, आज मनुष्य आपके शत्रु नहीं हो सकते हैं. కానీ కొన్ని దుష్ట శక్తులు, అపవాద శక్తులు, తంత్ర మంత్ర శక్తునికి ఎదురుగా నిలబడ్డ ఉండొచ్చు. परंतु कोई दुष्ट शक्ति या फिर शैतान की शक्ति आपके सामने खड़े हो सकता యేసు है. నామములో జలవ ప్రవాహం వలె ఇవన్నీ కూడా కొట్టుకొని పోవును గాక. यीशु के नाम में वो बाढ़ धारे కొట్టాలి जैसे కొట్టాలి बहते బిగ్గరగా. चला जाए. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యుద్ధాలు చేస్తున్నాడు దావీదు. और दाऊद जो युद्ध कर रहा था, ఈ రాత్రి ఎన్ని యుద్ధాలు, ఏ యుద్ధాలు చేస్తున్నావో నాకు తెలియదు గాని, कितने युद्ध करते मैं नहीं जानता. కుటుంబంలో యుద్ధం ఉండవచ్చు, परिवार में युद्ध हो सकता है, పిల్లలతో యుద్ధం ఉండవచ్చు, जिनमें युद्ध हो सकता है, ఆరోగ్యపరమైన యుద్ధాలు ఉండవచ్చు, और सेहत का युद्ध हो सकता है, ఆర్థిక పరమైన యుద్ధం ఉండవచ్చు. और आर्थिक युद्ध भी हो सकता ఒక है. సాధారణమైన విడుదల రాదు కానీ एक आसान से छुटकारा नहीं, ఒక జల ప్రవాహం వలె విడుదల నా దేవుడు ఈ రాత్రిలో మీ జీవితంలో దేవుడు అటువంటి విడుదల దయచేయును గాక. एक जल की धारा जैसे बहते वैसे छुटकारा प्रभु डेविड राज के जीवन आपके जीवन में वो छुटकारा दे. నిస్సందేహముగా और इसमें कोई भी संदेह नहीं అందరు रखना. పలుకుదాం, सब నిస్సందేహముగా. बोलेंगे, इसमें कोई संदेह नहीं. అనుమానమున్న జీవితాలలో అద్భుతాలు జరగవు. और शक के जीवन में जो अद्भुत नहीं होता, అనుమానమున్న జీవితాలలో విడుదల చూడము. और शक के जीवन में छुटकारा हम नहीं देखते. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విడుదల పొందబోతున్నానని రూఢిగా నమ్మండి. छुटकारा हम पा रहे हैं, इसका आप निश्चय मान लो. కూటము ద్వారా నాకు విడుదల. इस सभा से मेरा छुटकारा. నువ్వు ఎందుకు రావాలి అంటే, तुम्हें क्यों आना है? సేవకులు ఎంతో ఖర్చు పెట్టి కూటాన్ని పెట్టారు మీ కొరకు. परंतु परमेश्वर कितना
खर्च करके आपने सबा रखा జల ప్రవాహం వంటి ఆశీర్వాదాలు మీరు చూడాలని, और जलधारे से आशीष आप देखो, జల ప్రవాహం వంటి దీవెనలు మీరు చూడాలని जलधारे आशीष आप सब देखो। ఈ రోజు నువ్వు అనుకుంటూ వెళ్ళాలి, ఒక మామూలు విడుదల కాదు దేవా నా జీవితంలో కావాల్సింది. अब तुम सोच कर जाओ कि आसान से नहीं, महान सा विशेष मेरे जीवन में हो। ఇదిగో జల ప్రవాహము కొట్టుకొని వచ్చినట్టుగా. देखो जैसे जल की धारा बहकर आई। చాలాసార్లు మనం అంటాం పడితే ఏ బుట్టలో పడాలంట, బూరల బుట్టలో పడాలంటారు. అంటారా లేదా? మాకైతే అసలు బూరలు తెలియదు, బుట్టలు తెలియదు అన్నట్టున్నారు మీరు. ఎక్కడ పడాలంట, తంతి ఎక్కడ పడాలంట చెప్పండి గట్టిగా, అవునా కాదా? ఒక సామెత అది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తే ఆ రీతిలో దీవించాలి. यदि परमेश्वर में आशीष करते इस प्रकार वो आशीष करते हैं। మొన్న 17 సంవత్సరాల యవనస్తుడు వాడి అకౌంట్లో ఎంత పడ్డది తెలుసండి? उसके अकाउंट में कितना पैसे गिरा पता? చూసారా ఎంత చెవులు. कैसे कान। ఆమేన్. గుండెపోటోలు జాగ్రత్త. 13 లక్షల కోట్లు. और 13 लाख करोड़। ఎన్ని? कितना? 13 लाख करोड़। 13 లక్షల కోట్లు. हाँ 13 लाख करोड़। ఎస్. ఎంత? వాడు వయసు ఎంత? उसका उम्र कितना है? ఒక ప్రవాహమా కాదా? एक वो धारा है कि नहीं? మీరు కూడా అనుకుంటారా పడేదేదో నా అకౌంట్లో పడితే చాలు ప్రభు అన్నట్టుకున్నారు మీ మొఖాలు చూస్తా. హల్లెలూయా. నా దేవునికి అసాధ్యం ఏది లేదు. मेरे परमेश्वर का संभव ऐसा कुछ నా नहीं है। దేవునికి అసాధ్యం ఏది లేదు. मेरे परमेश्वर का असंभव నీ ऐसा कुछ ప్రతి नहीं है। యుద్ధములో, आपके हर एक युद्ध నీ में, ప్రతి పోరాటములో आपकी हर एक लड़ाई में నా దేవుడు బాల్ పెరీజిమును అనుగ్రహించును గాక. मेरा परमेश्वर बाल परिज्म ఒక బాల్ పెరీజిం అనే అనుభవాలకు దేవుడు నిన్ను నడిపించును గాక. बाल परिज्म अनुभव में आपको सब कुछ దేవుని सिखाए। నామానికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। చూడండి ఎటువంటి శత్రువునికి నిలబడ్డా ఈ రాత్రి. देखो कैसे शत्रु आज खड़ा हुआ है। వాడు ప్రవాహం వల్ల కొట్టుకొని పోబోతున్నాడు. वो నమ్మితే धारे के గట్టిగా जैसे చప్పట్లు बहकर కొడదాం. चला जाएगा। హల్లెలూయా. మన తెలివితో జ్ఞానముతో కాదు ప్రేమైన వాళ్ళరా, अपनी खुद के सोच दिमाग से नहीं, ఆయన సన్నిధిలో విచారణ చేసినప్పుడు. उनके ऊपर से जो विचार वो ద करता था। బ్యూటీ ఆఫ్ డేవిడ్స్ లైఫ్ ఈస్ और दाऊद का जो सुंदरता जो whenever है, he expected a war, जब वो युद्ध के लिए जाने की he जाना was चाहता, inquiring in the presence of the Lord. और पहले वो परमेश्वर से विचार लेता ఒక था। అలవాటు చేసుకోవాలి. ఈ రోజు దావీదు గురించి మనం నేర్చుకున్నప్పుడు जब एक आधा हमें लेना, जब हम दाऊद में सुनते हैं तो చిన్నదైనా సమస్య పెద్దదైనా समस्या छोटा हो या बड़ा हो, ఆయన సన్నిధిలో మన ముందుము గాక. उनके उपस्थिति में हम सब ఆయన रहें, ప్రసన్నతలో మన ముందుము గాక. उनकी प्रसन्नता से हम सब रहें। కీర్తనలో ఒక మాట ఉంది ప్రేమైన వాళ్ళారా. भजन संहिता में एक वचन है, కీర్తన 44:3 44:3 भजन संहिता उसका 44 और 3। చదవండి ఎవరైనా సరే. నీ వెలుగును 44:3 వచనం. కీర్తన. వారు వారు తమ ఖడ్గము చేత వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకో, ద్వేషమును స్వాధీనపరచుకోలేదు. వారి బాహు వారికి ఏమి ఇవ్వలేదంట, జయం ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి. గట్టిగా చప్పట్లు కొడదాం. కొట్టాలి బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. హల్లెలూయా. డేవిడ్ ఇక్కడ నిలబడి తన సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప అయి ఉన్నది అన్నాడు. जब भाई दाऊद गवाही देते उसने कहा जो कुछ भी हूँ परमेश्वर की कृपा से मैं हूँ। ఈ రాత్రి మనము మన కుటుంబాలు మన సంఘాలు ఏమై ఉన్నాము అది దేవుని కృప అయి ఉన్నది. इस रात को आप हमारा परिवार हमारी कलेश जो कुछ ఆయన भी परमेश्वर की कृपा, కటాక్షము ద్వారా उनके अनुग्रह से దేశాలను గెలవబోతున్నాం. और देश में हम जाने చెప్తాము वाले हैं। మన దేవుని కటాక్షము ద్వారా हमारे परमेश्वर का अनुग्रह ఈ से మహారాష్ట్రాన్ని మీరు గెలవబోతున్నారు. महाराष्ट्र कब जीतने దేవుని वाले हो। కటాక్షము ద్వారా उसका अनुग्रह से ఈ ప్రాంతాలు గెలవబోతున్నారు. కొట్టండి కొట్టండి బిగ్గరగా. దేవుని కటాక్షము ద్వారా अनुग्रह से నీ సమస్యలలో విజయం రాబోతుంది. आपकी समस्त विजय मिलने वाली है। దేవుని కటాక్షము ద్వారా परमेश्वर का अनुग्रह से నీ ఆర్థిక సమస్యల జయము చూడబోతున్నావు. विजय आप विजय జల देखोगे। ప్రవాహం వంటి జయాలను చూడబోతున్నావు. जलधारे करने से विजय आप देखने वाले ఖడ్గము हो। పట్టలేదంట. तलवार घुस नहीं पाया వారు ఖడ్గాలు రౌతులు వాడలేదు. और वो तलवार को इस्तेमाल नहीं की। నిలబడ్డ దగ్గర जहाँ खड़े हुए యెహోవా యుద్ధము చేశాడు వారి కొరకు. यहाँ पर उनके लिए युद्ध ఈ किया। రాత్రి నా దేవుడు నీ కొరకు యుద్ధము చేయబోతున్నాడు. मेरे परमेश्वर अपने युद्ध करने నీవు वाले हैं। దేవుని సన్నిధిలో కూర్చుంటే उनको उसमें बैठने से పరలోకం నీ కొరకు యుద్ధము చేయబోతుంది. स्वर्ग आपके लिए युद्ध करने वाले हैं। దేవదూతలు నీ కొరకు యుద్ధం చేయబోతున్నారు. आपके लिए युद्ध करने वाले हैं। దేవుని ప్రసన్నత నీ కొరకు యుద్ధము చేయబోతుంది. प्रसन्नता पे आने वाला है। ఆమేన్ హల్లెలూయా.
వారు ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, और देश को अधिकार नहीं వారి किया, బాహు వారికి उनका बाहुबल को జయం ఇవ్వలేదు, विजय नहीं दिया, నీవు వారిని కటాక్షించితివి నీ దక్షిణ హస్తమే గనుక నీ దక్షిణ హస్తమే బాహువే, నీ బాహుయే నీ ముఖ కాంతి నీ ముఖ కాంతి వారికి విజయము కలగా చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి నిజముగా ఒప్పుకుందాం ఈ రాత్రి, దేవా నీ కటాక్షమే प्रभु आपका अनुग्रह है, నీ బాహుడే आपका बाहु నా జీవితములో మా కుటుంబములో మా సంఘములో జయాలు దయచేశాయి, జయాలు దయచేశాయి. ఇంకను జయాలు చూడబోతున్నాం, ఇంకను అద్భుతాలు చూడబోతున్నాం, ఇంకను మహత్కార్యాలు చూడబోతున్నాం. దేవుని మహిమ మన మీదికి రాబోతుంది. బాబా కొట్టండి చెప్పండి కొట్టి ప్రభువుని స్తుతిస్తాం, దేవుని ఘనపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తెలివితో తేటలతో కుటుంబాన్ని కట్టుకోలేవు, अपने सोच दिमाग से परिवार को नहीं बांध सकते, దైవికమైన జ్ఞానముతో నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. दैविक ज्ञान से अपने परिवार को बांधोगे। నీ దిక్కు ఏమై ఉన్నది? आपकी दिशा क्या है? పక్కలకు అడగండి, నీ దిక్కు ఏమై ఉన్నది? भगवान से पूछो अपनी दिशा क्या है। ఎంత మొహమాటమో కొంతమంది, అంటే మీరు మంచోలే, ఈ దిక్కుమాలది నా దగ్గర పక్కన ఎందుకు కూర్చుంది అనుకుంటారు. అంటే దిక్కు అంటే అది గుర్తొచ్చింది, మీరు అనుకోరులేండి మీ గురించి మంచిది. హల్లెలూయా. దిక్కు ఇప్పుడు చెప్పండి, పోనీ अब बताइए, మాట్లాడుకుంటున్నారా పక్క వాళ్ళతో? बगल वाले से बात कर रहे हो పక్కన क्या? చెప్పండి, నీ దిక్కు ఎటువైపు? बगल से पूछो तुम्हारी दिशा कहाँ है। बात నీ की। దిక్కు మారితే, आपका दिशा बदलने से, నీ దిక్కు మారితే आपकी दिशा बदलने से నీ దశను మార్చే దేవుడు నా దేవుడు. आपका दर्शन बदलना కొట్టాలి परमेश्वर కొట్టాలి है। కొట్టాలి బిగ్గరగా. ఆమేన్ హల్లెలూయా. దేవుని వైపు నీ దిక్కు ఉంటే, परमेश्वर आपकी दिशा होने से, దావీదు జీవితంలో ఎప్పుడు దేవుని వైపే చూశాడు. दाऊद ने हमेशा अपने प्रभु की ओर अपने जीवन को అందుకే देखा, అంటాడు కదా, కొండల వైపును इसलिए पहाड़ की ओर, బండల వైపును. पर्वत की ओर మనం ఎటు చూస్తాం? हम कहाँ देखते हैं? కుండల వైపును. మన దిక్కు ఎక్కడ ఉంటది? हमारा दिशा कहाँ होता है? ఒక డేక్ష బిర్యానీ డేక్ష అటు పోయింది అనుకో, మొత్తం వాక్యం ఉద్యమం అంతా పక్కన పెట్టి డేక్షలో ఏం పోతుందో. अगर एक बिरयानी का बर्तन वासी మీరు है तो మీరు మంచోళ్ళు, మీరు మంచోళ్ళు. నేను ఊపి ఊపి వాక్యం చెప్తా అంటే వెనకకెళ్ళి సమోసాలు వచ్చినాయి అనుకో, ఎక్కడో సమోసాల వాసన వస్తుంది. దిక్కు दिशा చెప్పండి. बताइए, ఇప్పుడు చెప్దాం, నీ దిక్కు మారితే अभी आपकी दिशा बदलने से నీ దశను మార్చే దేవుడు నా आपकी దేవుడు. दिशा दर्शक को प्रभु बदलने ఆమేన్ वाला है। హల్లెలూయా. దేవుని వైపు మన దిక్కు ఉంచితే ప్రియమైన వాళ్ళరా, प्रभु की अपनी दिशा रखने से మన పరిస్థితులు మార్చే దేవుడు. अपनी स्थिति को बदलने वाला परमेश्वर యెహోవా యొద్ద విచారణ చేశాడు, उसने विचार उसने लिया, దేవుడు అతని యొక్క దిశను మార్చి దశను మార్చగలిగాడు. హల్లెలూయా. दिशा और उसकी दशा को बदल ఈ दी। రోజు కొన్ని దిక్కుల వైపు నువ్వు వెళ్తున్నావేమో, నీకు జయాలు లేవు. कुछ दिशा में हम जाते हैं, आपको विजय नहीं मिल रहा है। కొన్నిసార్లు అనుకుంటారు, పాస్ట్ గారికి ఏం తెలుసండి మా కష్టాలు. कई बार सोचते कि पास्टर को क्या पता हमारा హలో तकलीफ। బ్రదర్, अरे भाई, సోదరా, ए भाई, మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. हम वहीं से आए हैं। మీరు ఏ దిక్కులో ఉన్నారో, तुम जिस दिशा में हो, ఏ దశలో ఉన్నారో, उस दिशा में तुम हो, అక్కడి నుంచి వచ్చి वहीं से आकर దేవుని వైపు మా దిక్కును మార్చుకొని प्रभु की अपना दिशा को మా बदलकर దశలను మార్చుకోగలిగాం. अपनी दशा को हम बदल గట్టిగా पाए। చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఏ దిక్కు మార్చుకోవాలి? कौन सा दिशा बदलना है? జాగ్రత్త వినండి. ध्यान से सुनिए। భక్తి యొక్క దిశను संबद्ध हुआ था, దేవుణ్ణి परमेश्वर దేవుడిగా को परमेश्वर के रूप में ఆరాధించాలి. आराधना करना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఆ మాట నాకు చాలా ఇష్టం. वो बात मुझे बहुत पसंद है। ఇక్కడ కూర్చొని यहाँ बैठकर ఎప్పుడు ఆమీన్ అంటారా, ఎప్పుడు ఆమీన్ అంటారా, कब आमन कहेंगे, ఎప్పుడు భోజనాలు వడ్డిస్తారా, कब भोजन देंगे, నీ దిక్కంత అటువైపు ఉందనుకో, तुम्हारी दिशा पूरा वहाँ है, समझो మన దశ మారదు. अपनी दशा नहीं बदलेगा। దావీదు జీవితంలో दाऊद के जीवन ఏ में సమస్య వచ్చినా कोई समस्या आए, యెహోవా యొద్ద విచారణ చేశాడు. यहोवा के पास विचार करता था, ఆయన ప్రాకారంలో పోయి కూర్చున్నాడు. उसके फाटकों में जाके बैठ गया। అందుకు ఒక ప్రవాహం అతని జీవితంలో కొట్టుకుంటూ వచ్చింది. इसलिए एक दार उसके जीवन में बहते आ गया। అంటే దాని అర్థం ఏమిటంటే, इसका मतलब क्या है? ఒక బలమైన దేవుని శక్తి, एक बल परमेश्वर का शक्ति, ఒక ప్రవాహము एक बहता हुआ धारा, దావీదు శత్రువులను తరిమేటట్టుగా చేసింది దావీదు. और दाऊद के शत्रु को भगाए जैसे उसे कर दिया। ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అదే విధంగా మరొక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. एक और घटना बता के हम समाप्त करूंगा। మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? బాల్ పెరిజిం. पहले हमने सीखा बाल पेरिज्म, బాల్ పెరిజిం కి బాల్ పెరిజిం అనే పదము హెబ్రూ పదం. और जो बाल पेरिज्म का अर्थ जो शब्द है वो इब्रू का है।
విడుదల ప్రభువు. और छुटकारा बेटा? क्या है वो? ప్రభువే విడుదల. प्रभु చెప్పండి అందరూ, ప్రభువే విడుదల. प्रभु ही छुटकारा. దాని అర్థం ఏమిటంటే उसका मतलब क्या? ద లార్డ్ ఆఫ్ బ్రేక్ త్రూస్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎటువంటి ప్రభు మన ప్రభువు? कैसा प्रभु है हमारा प्रभु? అద్భుతాల ద్వారా విడుదలిచ్చే ప్రభు మన ప్రభువు. और अद्भुतों से छुटकारा देने वाला हमारा प्रभु है. ద మాస్టర్ ఆఫ్ బ్రేక్ త్రూస్. और जो अद्भुतों से हमको देने वाले परमेश्वर. ఈ రోజు మామూలు అద్భుతాలు అడగకండి. आज आसान से अद्भुत मत समझो. కొన్ని విషయాలు మనము చేస్తే ఎట్లా ప్రార్థన చేయాలంటే, కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు ప్రార్థన చేస్తే కడుపు నొప్పే పోదు. और हम ऐसे प्रार्थना करते, कई बार पेट दर्द हुआ, प्रार्थना करने पेट दर्द రాబోయే దినాల్లో మన ప్రార్థన ఎట్లుండాలంటే, आनंद प्रार्थना क्या? చనిపోయిన వారిని సైతం నేను లేపబోతున్నాను. मृत्यु को सहित కొట్టాలి 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 బిగ్గరగా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎవ్వరు ఏ డాక్టర్ ద్వారా స్వస్థత కాంది, నువ్వు ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత దయచేయును గాక. कोई डॉक्टर से चंगा ना मिले, तुम प्रार्थना करने से प्रभु से चंगा ద करिए. లార్డ్ ఆఫ్ బ్రేక్ త్రూస్, और परमेश्वर अद्भुत करने वाला, ద మాస్టర్ ఆఫ్ బ్రేక్ और త్రూస్, अद्भुता से बहुतायत से करने బాల్ वाला, పెరిజిం. जो बाल पेरिज्म है. బాల్ అనగా ప్రభువు, और बाल यानी प्रभु, పెరిజిం అనగా విడుదల. और पेरिज्म यानी छुटकारा. విడుదలిచ్చే ప్రభుని ఈ రాత్రి నువ్వు ఆరాధిస్తున్నావు. छुटकारा देने परमेश्वर का तुम आराधना करते हो. స్వస్థతలిచ్చే ప్రభుని ఈ రాత్రి ఆరాధిస్తున్నావు. चंगा देने परमेश्वर का आराधना करते हो. జయాలిచ్చే ప్రభుని ఈ రాత్రి ఆరాధిస్తున్నావు. विजय देने परमेश्वर का आराधना करती आदर्श है. అంటే ఆ భవిష్యత్తు కూడా కనబడని పరిస్థితుల్లో, और ये भविष्य ना दिखने की स्थिति में भी, రేపు ఏం జరుగుతుందో నీ కుటుంబానికి నీకు అర్థం కాని పరిస్థితుల్లో, और कल क्या होगा तुम्हारे परिवार का आपको समझ ऐसी स्थिति में, దావీదు తన దేవుడి యందు ధైర్యము తెచ్చుకున్నాడట. दाऊद చప్పట్లు ने కొట్టి परमेश्वर ప్రభుని से స్తుతిద్దాం. याव बांधा. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ఎవరో మనకు సపోర్ట్ ఉంటే బాగుంటది అనుకుంటాం. आज के दिन कोई हमारे सपोर्ट रहेगा तो हमें अच्छा लगेगा सोचते దేవుని हैं. ధైర్యము. परमेश्वर का ही आओ. ఎక్కడ దేవుని ధైర్యం వచ్చింది? कहाँ परमेश्वर का ही आवाज? యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు, के पास विचार करने से, మన కుటుంబాలు ప్రభు సన్నిధిలో విచారణ చేసినప్పుడు, अपने परिवार जब प्रभु के पास विचार करे तो, మన బిడ్డలు ప్రభు సన్నిధిలో విచారణ చేసినప్పుడు, अपने बच्चे प्रभु के पास विचार करे. పంది అంట, పంది सुअर, అది సావు వచ్చిన రోజే మీదికి చూస్తుంది. అది और जो सुअर है जब उसको मौत आती तभी वो ऊपर दिखता है. అది పుట్టి పెరిగి నడిచే అంతవరకు ఎటు చూస్తుంది పంది? और वो जन्म लेके बढ़ते बड़े होते वो कहाँ देखता है? అది నడిచేదంతా కింద ముఖమే. जब वो चलते तो पूरा वो नीचे दिखता పందిని है. పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? దాన్ని రివర్స్ చేస్తారు. सुबह सुबह जब पकड़ते उसको हम उसको उल्टा మేము करते हैं. పందులు తినమండి, కానీ చూస్తూ ఉంటాం. అంటే మీరు ఇంత క్లారిటీగా ఇట్లా చెప్తున్నాడు, అందుకే బిషప్ అయిండేమో. ఈ బిషప్లో మేము అటువంటి వీఆర్ నాట్ ఈటింగ్ పోర్క్స్. ఓకే, ఇంగ్లీష్లో చెప్తున్నా. హల్లెలూయా. పందిని తిరిగేసినప్పుడు, जब सुअर को उल्टा करते हैं, కాలు గట్టినప్పుడు, जब उसके पैर बांधते हैं तो జీవితంలో మొట్టమొదటిసారి ఆకాశం చూస్తుందంట. जीने पहली बार वो आकाश को देखता है. కొన్నిసార్లు మనం కూడా అంతేనండి. कई बार हम भी ऐसे हैं. బెడ్ మీద వచ్చేంత వరకు దేవుడు గుర్తురాడు. जब तक हम बेड पे नहीं आते तो प्रभु याद नहीं आते. కష్టాలు వచ్చిందాక దేవుడు గుర్తురాడు. संकट आएगा तो प्रभु याद नहीं आते. ఇరుకులు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు దాకా దేవుడు గుర్తురాడు. जब तक बीमारी संकट तब तक प्रभु याद భూ नहीं आते. సంబంధమ వాటిని వెతుకొద్దు అంటాడు. అందుకే దేవుడు और कहते हैं, पृथ्वी में जो है उसको मत खोजो, పైనున్న వాటినే వెతకండి. जो ऊपर है उसको तुम खोजो. ఆ యాక్సిడెంట్ లో वो एक्सीडेंट में నా కాలు విరిగి मेरा पैर टूटकर, నేను నిట్టూరున్న బెడ్ మీద బండబెట్టారు. 3 months బెడ్ రెస్ట్. और पूरा 3 महीना मुझे बेड रेस्ट दिया गया था. అమ్మాయి చనిపోయింది, वो लड़की मर गई, బిజినెస్ పోయింది, बिजनेस चला गया, ఆస్తులు పోయినాయి, धन दौलत चला गया. అమ్మాయిని రక్షించడానికి చాలా డబ్బులు ఖర్చు అయినాయి. उस लड़की को बचाने के लिए बहुत నా पैसा खर्च हुआ. జీవితంలో పెద్ద దెబ్బ అదే. मेरे जीवन में बड़ा फटका वही था. పాస్టర్స్ వస్తున్నారు, पास्टर्स आ रहे थे, వాళ్ళు ఎందుకు వచ్చిరో అర్థం కాలేదు. वो क्यों आए नहीं पता. మంచం మీద నేనున్నాను, खटिया पे मैं था, నన్ను చూసి मुझे देखकर అయ్యో अयो, బయటికి పోయి ఏమనేటోళ్ళు बाहर जाने वाले అంతా అయిపోయింది. सब खत्म हो गया. నాకు కాలిగా దెబ్బలేదు, వాడు అన్నందుకు లేసి అన్నాలనిపించింది. और मेरे चोट का नहीं, परंतु उसने कहा उसको मुझे उठ के उसको मारने का मन हुआ. అంత కోపం. इतना मुझे गुस्सा आया. చూడండి, ఒక సామెత ఉంది, देखिए कहावत है, మొగోడు కొట్టినందుకు కాదంట కోపం, ఎవరు నవ్వినందుకు. అబ్బా, మొగలు బాగా చెప్తున్నారండి ఆడోళ్ళ కంటే. మొగోడు అంటే భర్తనేగా. ఓకే, అర్థమైందా? పెళ్ళైతే అర్థమవుతుంది. భర్త కొట్టినందుకు ఆమె బాధపడలేదంట. और पति ने मारा इसलिए पत्नी दुखित नहीं हुई. ఇంట్లో ఉన్న ఇంకో కోడలు నవ్వినందుకు బాధపడ్డదంట. और घर में जो जटानी है वो हंसी इसलिए उसको रोना आया. ఆమేన్. హల్లెలూయా.
మన జీవితాలు అంతే ఉంటాయి. अपने जीवन में ऐसे होता है. మన కష్టాలు వచ్చినందుకు కాదు, మనల్ని చూసి నవ్వినందుకు మన కోపం ఎక్కుంటుంది हमें జనాలు. संकट आए इसलिए हमें देखिए हंसे इसलिए गुस्सा आता है. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో అట్లనే ఉండేదండి, అంతా అయిపోయింది అనేస్తున్నారు. मेरे जीवन में ऐसे कि सब कुछ खत्म हो गया कहने నా लगे. ముందు మాట్లాడట్లేరు. मेरे सामने वो नहीं बात कर रहे. అప్పుడు అదే కొంచెం కొంచెం లేవడం మొదలు పెట్టా. तभी थोड़ा थोड़ा उठना मैंने शुरुआत की. పక్కన ఒక రూమ్ ఉంది, बगल में एक कमरा था. ఇద్దరిని వేసుకొని, दोनों को लेकर ఇద్దరు యవనస్తులు ఉండేది నాకు. दो जवान होते थे. రెండు చేతులు వాళ్ళ మీద వేసి పక్క రూమ్ లో పోయి కూర్చొని, दोनों हाथ उनके ऊपर रख के मैं बगल रूम में బాగా बैठ పెయిన్ ఉండేది. और मुझे दर्द होता था. ఒకటే ప్రార్థన చేసిన, एक ही मैं प्रार्थना करती కరం పూర్ణుడు, परंतु परमेश्वर करने वाला ఆ है. ప్రార్థన విన్న దేవుడు. वो प्रार्थना सुना ఒకటే परमेश्वर. ప్రార్థన చేసిన, एक ही प्रार्थना मैंने నేను किया. పోగొట్టుకునే మరలా నేను పొందుకోవాలి, जो कुछ मैंने खोया था मुझे वापस పోగొట్టుకున్నది पाना है. నేను మరలా పొందుకోవాలి. मैंने खोया उसे मुझे वापस ఈ पाना రాత్రి है. నీ ప్రార్థన అదే ఉండాలి. इस रात को आपकी प्रार्थना वही होनी ఒక चाहिए. జల ప్రవాహం వంటి విడుదల నీకు రావాలి. एक जलधारा छुटकारा आपको मिलना है. నువ్వు ఇంతవరకు పోగొట్టుకున్నదంతయు తిరిగి రావాలి. जो आपको खो दिया सब कुछ आपको पाना దేవుడు है. ఇవ్వాల్సింది అంతా కూడా తిరిగి వచ్చును प्रभु గాక. देगा सब कुछ वापस तुम्हें दे दे. ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా నన్ను దీవించడం మొదలు పెట్టాడు. अधिक अधिक मुझे आशीष करना शुरुआत 12 की. దేశాలలో దేవుడు నన్ను వాడుకున్నాడు. 12 देशों पर मुझे इस्तेमाल की. 3 టీవీ ఛానల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. 3 टीवी चैनल पर मुझे इस्तेमाल ఒక की. ఉన్నతంగా దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. एक अति स्थान में रख के प्रभु నేను इस्तेमाल నమ్ముతున్నాను, करे. मैं मानता हूँ. నా దేవుని యందు విచారణ చేస్తే परमेश्वर विचार देने से అదే విధంగా దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो. ముగింపులో ఒక మాట ఉన్నది. अंत में एक बात है. దేవుని మాట విని బయలుదేరిన దావీదు, प्रभु के पास सुनकर रवाना हो दाऊद जी. దేవుని సన్నిధిలో ప్రార్థించి బయలుదేరిన దావీదు प्रभु से प्रार्थना करके रवाना दाऊद जी. 18వ వచనములో 18 वचन में చదవండి. ఇలాగున ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయినదంతటిని తిరిగి తెచ్చుకొనేను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కొంచెం తెచ్చుకున్నాడా? थोड़ा वो लेकर आए क्या? కొంచెం తెచ్చుకున్నాడా? थोड़ा वो लेकर आए क्या? అంతటిని. सब कुछ वो लेकर आए. जो सारे प्रिय నీ लोग, జీవితంలో రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని తెచ్చుకోబోతున్నావు. अपने जीवन में सारे आशीष को आप पाने वाले हो. ఏది రావాలో నా దేవుడు నీకు जो ప్రసాదించబోతున్నాడు. आना है प्रभु आपको देने वाले ఏది हैं. పొందుకోవాలో అది నువ్వు जो పొందుకోబోతున్నావు. पाना है आप उसको पाने वाले हो. దావీదు వలె మనము ప్రభు సన్నిధిలో విచారణ చేసినప్పుడు दाऊद जब प्रभु के पास हम विचार लेंगे से నేను నమ్ముతున్నాను, मैं मानता దేవుడు అనేకమైన ఇవ్వవలసినవి పొందుకోబోతున్నాడు. और जो कुछ आप जीवन पाने सब कुछ वो भाई पाने మానసిక, वाला है. శారీరక, ఆర్థిక ఆశీర్వాద బుద్ధి ప్రసాదించును और గాక. शरीर में, आत्मा में, आर्थिक में हर चीज में प्रभु से प्रसादित दे दे. బాల్పెరేజిం వంటి గొప్ప ప్రవాహం వంటి దీవెనతో దేవుడు దీవించును గాక.